శ్రీరామ శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 62వ సర్గంలోకి ప్రవేశించాం. ఇంతకు ముందు సర్గంలో విశ్వామిత్రుడు పుష్కర తీర్థంలో తపస్సు చేసుకుంటూ ఉండటం, అంబరీషుడు సునస్సేపుని యజ్ఞ పశువుగా కొనటం వంటి విశేషాలను తెలుసుకున్నాం. అంబరీషుని యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించుకొని పోయినందున యజ్ఞ పశువు అపహరింపబడగా పరిహారార్థం పురోహితుడు చెప్పిన విధంగా గోవులను ప్రతిఫలంగా ఇచ్చి దానికి ప్రతినిధిగా ఒక మానవుణ్ణి ఏర్పాటు చేయమనటంతో అంబరీష్ మహారాజు రుచీకుని వద్దకు వెళ్ళి 1,00,000 గోవులను దానం చేసి వారి కుమారుడైనటువంటి సునస్సేపుణ్ణి తీసుకుని బయలుదేరతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణం వినండి లేదా పారాయణం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందండి. సునస్సేపం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశః విశ్రామ్యత్తు పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన. శ్రేష్ఠుడమైన ఓ రఘునందన, సుప్రసిద్ధుడుగు అంబరీష మహారాజు సునస్సేపుని వెంట పెట్టుకుని వెళుతూ మధ్యాహ్న సమయం అవటంతో పుష్కర క్షేత్ర సమీపానికి చేరుకుని అక్కడ విశ్రమించాడని చెప్పేసి శతానందుడు చెప్తూ ఉన్నాడు. తస్య విశ్రమమాణస్య సునస్సేపో మహాయశః పుష్కర క్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శః తప్యం తం ఋషిభిః సార్ధం మాతులం పరమాతురః వివర్ణవదనో దీనః తృష్ణయా చ శ్రమేణ చ పపాతాం కే మునేరాసు వాక్యం చేద మువాచ. ఆ మహారాజు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వాసిగాంచిన తాను యజ్ఞ పశువుగా కొనిపోతున్నందుకు దుఃఖితుడై ఉన్న సునస్సేపుడు పుష్కర క్షేత్రానికి వచ్చాడు. అక్కడ ఋషీశ్వరులతో కూడి తపస్సు చేసుకుంటూ ఉన్న తన మేనమామయగు విశ్వామిత్రుడిని చూశాడు. మార్గాయాసముచే దాహముచే దీనుడై బిక్క ముఖంతో ఉన్న సునస్సేపుడు బావురమంటూ మేనమామ ఒడిలో వాలిపోయాడు. అనంతరం సునస్సేపుడు ఇలా చెప్తూ ఉన్నాడు. మే అస్తి మాతాన పితా జ్ఞాతయో బాంధవాః కుతః త్రాతుమర్హసి మాం సౌమ్యధర్మేణ మునిపుంగవ త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః. దయాళుడవైన ఓ మునీశ్వర, నాకు ఆపద వచ్చి పడింది. తల్లిదండ్రులు కానీ జ్ఞాతులు కానీ బంధువులు కానీ నన్ను ఆదుకొనువారు కారైరి. ఇప్పుడిక నాకు మీరే దిక్కు. ధర్మబుద్ధితో నన్ను కాపాడండి ఓ మహర్షి. నీవు అందరి శ్రేయస్సును కోరేవాడవు కదా, అందులో రక్షకుడువు కదా, రక్షింపము అని చెప్పేసి సునస్సేపుడు విశ్వామిత్రుడిని శరణు వేడాడు. రాజా చ కృతకార్యః స్యాత్ అహం దీర్ఘాయురవ్యయః స్వర్గలోకముపాశ్నీయాం తపస్తత్వాహ్యనుత్తమం త్వం మే నాథో హ్యనాథస్య భవ భవ్యేన చేతసా పితేవ పుత్రం ధర్మాత్మం త్రాతుమర్హసి కిల్బిషాత్తు. యజ్ఞము పూర్తయి మహారాజు గారు కృతార్థుడగునట్లును నేను దీర్ఘాయురారోగ్యముల కలవాడనై ఉత్తమమైన తపస్సును ఆచరించి
స్వర్గలోకాన్ని పొందే విధంగానూ దయ చూపించండి ఓ ధర్మాత్మ. నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను పెద్ద మనసుతో నీవే రక్షించాలి. తండ్రి కుమారుని వలె నా పాప ఫలితమైన ఈ ఆపద నుండి నన్ను కాపాడమని చెప్పేసి సునస్సేపుడు విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః స్వాంత్వయిత్వా బహువిధం పుత్రానిదమువాచః. మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు సునస్సేపుని మొలను ఆలకించి అతన్ని పెక్కు రీతిలో ఓదార్చాడు. ఆ తర్వాత తన పుత్రులతో ఇలా అంటూ ఉన్నాడు. యత్కృతే పితరః పుత్రాన్ జనయంతి శుభార్దినః పరలోకహితార్థాయ తస్య కాలో అయమాగతః. పుత్రులారా, తల్లిదండ్రులు తాము జీవించి ఉన్నంత వరకు తమ మాటను పాటించుటకును, మరణానంతరము తమకు పున్నామ నరకము లేకుండా చేయుటకును, అలాగే పరలోక హితములు చేకూర్చుటకును పుత్రులను పొందుతూ ఉంటారు. ఇప్పుడు మీ పుత్రధర్మాన్ని నిర్వహింపవలసిన సమయము ఆసన్నమైనది అని చెప్పి విశ్వామిత్రుడు తన పుత్రులకు సూచించాడు. జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండదానేన త్రిభిః పుత్రస్య పుత్రత. తల్లిదండ్రులు బతికి ఉన్నంత కాలము వారు చెప్పినట్లు నడుచుకొనుట, మాతాపితరులు మరణించిన తరువాత పితృకర్మలను ఆచరించి వారికి పున్నామ నరకము లేకుండా చేయటం, ప్రతి సంవత్సరము మాతా పితృ శ్రాద్ధములను ఆచరించటం, గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం అనేవి పుత్రధర్మములు. అయం మునిసుతో బాలో మత్తః శరణమిచ్చతి అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాః. కుమారులారా, ఈ ముని బాలకుడు సునస్సేపుడు నన్ను శరణుదొచ్చినాడు. ఇతనికి జీవదానమిచ్చి అంటే ప్రాణభిక్ష పెట్టి మేలు చేయండి అని చెప్పి విశ్వామిత్రుడు పుత్రులను ఆదేశించాడు. సర్వే సుకృత కర్మాణః సర్వే ధర్మపరాయణాః పశుభూతా నరేంద్రస్య తృప్తిమగ్నే ప్రయచ్చతాం నాధవం చ సునస్సేపో యజ్ఞచా విఘ్నితో భవేత్ దేవతాస్తర్పితాచ్చ స్యుః మమ చాపి కృతం వచః. నాయనలారా, మీరు అందరూ సత్కర్మలను ఆచరించేవారే, ధర్మ మార్గమును వేడనేవారు కనుక మీలో ఒకరు రాజుగారి యజ్ఞ పశువై అగ్నిదేవునకు తృప్తిని కలగజేయండి. తత్ఫలితంగా సునస్సేపుడు సురక్షితుడవుతాడు. యజ్ఞము నిర్విఘ్నంగా పూర్తవుతుంది, దేవతలందరూ తృప్తి చెందుతారు. అప్పుడు మీరు నా మాటను పాటించిన వారును అవుతారని చెప్పి విశ్వామిత్రుడు తన పుత్రులకు చెప్పాడు. మునేస్తు వచనం శ్రుత్వా మధుష్యం దాదయస్సుతా సాభిమానం నరశ్రేష్ఠ సలీల మిదమబ్రువన్. నరశ్రేష్ఠుడైన ఓ రామ, విశ్వామిత్రుని మాటలను విని ఆయన పుత్రులైన మధుష్యందుడు మొదలుగు వారు గర్వంతో పరిహాసంతో ఏమంటున్నారంటే అని చెప్పి శతానందుడు చెప్తూ ఉన్నాడు. కథమాత్మసుతాన్ హిత్వా త్రాయసే అన్యసుతం విభో అకార్యమివ పశ్యామః స్వమాంసమివ భోజనే. ఓ మహాత్మా, ఇదేమి న్యాయం? భోజనమునందు కుక్క మాంసం పడితే దాన్ని భుజించుట కార్యం కదా. అలాగే తన కుమారుల ప్రాణాలను బలిగానిచ్చి అన్యుని సుతుని రక్షింపబూనుట అకృత్యము అని మేమంతా కూడా భావిస్తున్నామని చెప్పి విశ్వామిత్రునికి చెప్పారు వారి పుత్రులంతా కూడా. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం మునిపుంగవః క్రోధ సంరక్త నయనో
వ్యాహర్తుముపచక్రమే. అతడు విశ్వామిత్ర మహర్షి తన పుత్రుల నిరాదర వచనాలను విని మిక్కిలి కోపానికి గురై కన్నులు ఎర్ర చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు. నిస్సాద్వత్సమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్హితం అతిక్రమ్యతు మద్వాక్యం దారుణం రోమహర్షణం. స్వమాంసభోజిన సర్వే వసిష్ఠా ఇవ జాతిషు పూర్ణం వర్షసహస్రం తు పృథివ్యామనువస్యత. ఓ దురాత్ములారా, తండ్రి అనే గౌరవం కూడా లేకుండా మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నా మాటలు కాదని ఇలా అమర్యాదగా ప్రవర్తించడం పుత్రధర్మానికి విరుద్ధం, దారుణం. ఇది నాకు దిగ్భ్రమను కలిగించినది. వశిష్ఠ పుత్రుల వలె మీరంతా కూడా ముష్టిక అంటే చండాల జాతుల్లో జన్మించి కుక్క మాంసం తింటూ పూర్తిగా 1000 సంవత్సరాలు భూమిపై పడి ఉంటారు అని చెప్పేసి శపించేశాడు. కృత్వా శాపసమాయుక్తాన్ పుత్రాన్ మునివరస్తదా సునశ్శేఫం ఉవాచార్తం కృత్వా రక్షాం నిరామయం. విశ్వామిత్ర మహర్షి ఆ విధంగా తన కుమారులను శాపగ్రస్తులు చేసిన తర్వాత ఆర్తుడై ఉన్న సురసేపునకు మంత్రపూతమైన భస్మం వచ్చే రక్షణ వనర్చి అభయం ఇచ్చి ఇలా అన్నాడు. పవిత్ర పాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్నిముదాహర. ఇమే తు గాధే ద్వే దివ్యే గాయేదా మునిపుత్రక అంబరీషస్య యజ్ఞే అస్మిన్ తతసిద్ధిమవాప్స్యసి. ఓ మునికుమార, అంబరీషుని యజ్ఞమునందు నిన్ను పవిత్రమైన దర్భల త్రాళ్లతో బంధిస్తారు, ఎర్రని పూలమాలతో చందనాదులతో నిన్ను అలంకరిస్తారు. అప్పుడు నీవు విష్ణు దేవతా సంబంధమైన యోపస్తంభము వద్దకు వెళ్ళు. ఆ తర్వాత అగ్నిదేవునకు అభిముఖుడవై నిలిచి ఇంద్రుని ఉపేంద్రుని స్తుతింపుము. ఆ తర్వాత వరుసగా నేను ఉపదేశింపబోయే ఇంద్ర ఉపేంద్ర దివ్య గాథలను గానం చేయి. అప్పుడు అంబరీషుని ఈ యజ్ఞమునందు నీ మనోరథము సిద్ధిస్తుంది అని చెప్పి విశ్వామిత్రుడు స్పష్టం చేశాడు. సునశ్శేఫో గృహీత్వా తే ద్వే గాదే సుసమాహితః త్వరయా రాజసింహం తం అంబరీషం ఉవాచః. రాజసింహ మహాసత్వ శీఘ్రం గచ్ఛావహే సదః నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాం చ సముపావిశ్య. సునశ్శేపుడు ఆ 2 మంత్రాలను విశ్వామిత్ర మహర్షి నుండి శ్రద్ధాధర్ములతో గ్రహించాడు. వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళి ఆ మహారాజుతో ఇలా అంటూ ఉన్నాడు. మహాబలశాలివైన ఓ రాజేంద్ర, యజ్ఞసభకు త్వరగా వెళదాం. వెంటనే దీక్షను తీసుకుని యజ్ఞాన్ని నిర్వర్తింపుము అని చెప్పేసి సూచించాడు. తద్వాక్యం ఋషిపుత్రస్య శ్రుత్వా హర్ష సముత్సుకః జగామన్ నృపతి శీఘ్రం యజ్ఞవాటం అతం ధృతః. అంతటా మహారాజు ఋషికుమారుని వచనాలను విని జాగు చేయకుండా శీఘ్రంగా తన యజ్ఞవాటికకు చేరుకున్నాడు. సదస్యానుమతే రాజా పవిత్రకృతలక్షణం పశుం రక్తాంబరం కృత్వా యూపేతం సమబంధయత్తు. ఆ తర్వాత మహారాజు సదస్యుల అనుమతితో యజ్ఞ పశువైన ఆ ముని కుమారునకు దర్భత్రాలను చుట్టి ఎర్రని మాలలతోడను చందనములతోడను అతనిని అలంకరింపజేశాడు. ఆ తర్వాత ఎర్రని వస్త్రాలను ధరింపజేసి ఆయనను యోపస్తంభానికి కట్టివేశాడు. స బద్ధో వాగ్నిరగ్ర్యాభిః అభితుస్తావతౌ సురౌ
ఇంద్రం ఇంద్రానుజం చైవ యదావన్మునిపుత్రక. దర్భల త్రాళ్లతో ఉపస్తంభానికి బంధింపబడి ఉన్న ముని కుమారుడు దేవతలైన ఇంద్రుని ఉపేంద్రుని మహామంత్రాలతో అత్యుక్తంగా స్తుతిస్తూ ఉన్నాడు. తతః ప్రీత సహస్రాక్షో రహస్యస్తుతితర్పితః దీర్ఘమాయుస్తదా ప్రాదాత్ సునస్సేవాయ రాఘవ. ఓ రాఘవ, అంతటా మంత్రహాస్యముల గల స్తుతులకు తృప్తి చెందిన ఇంద్రుడు సునస్సేపునకు మిక్కిలి సంతోషంతో దీర్ఘాయువును ప్రసాదించాడని చెప్పేసి శతానందుడు వివరించాడు. స చ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్య చ సమాప్తవాన్ ఫలం బహుగుణం రామ సహస్రాక్ష ప్రసాదజం. నరోత్తముడు అయిన ఓ రామ, ఇంద్రుని అనుగ్రహం వలన ఆ మహారాజు శుభకరములైన యజ్ఞ ఫలాలను పెక్కింటిని పొందాడని చెప్పి శతానందుడు వివరించాడు. విశ్వామిత్రో అపి ధర్మాత్మా భూయస్తేపే మహాతపాః పుష్కరేషు నరశ్రేష్ఠ దశవర్షశతాన్ని చ. ఓ నరవర, మహాతపస్వియు ధర్మాత్ముడు అయినటువంటి విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రమునందు మరొక 1000 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు అని చెప్పేసి అప్పటి వృత్తాంతాన్ని వివరించాడు శతానందుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమందలి బాలకాండమునందు 62వ సర్గము సమాప్తం. ఈ సర్గంలో 28 శ్లోకాల గురించి తెలుసుకున్నాం. మిగిలిన విశేషాలను తదుపరి సర్గంలో తెలుసుకుందాం. జై శ్రీరామ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించి మీ సహకారాన్ని మాకు అందించండి. మీకు మా వీడియో నోటిఫికేషన్ ముందుగా అందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా.